హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్. మీరు చూస్తున్నది సంజీవ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ల్యాప్టాప్కి సంబంధించినటువంటి కీబోర్డ్ను ఏ విధంగా రీప్లేస్మెంట్ చేయాలనేటటువంటి దాని గురించి నేర్చుకుందాం. అయితే నా యొక్క ల్యాప్టాప్ పూర్తిగా పని చేయకపోవడం వల్ల నేను అమెజాన్లో ఒక కీబోర్డ్ను ఆర్డర్ చేయడం జరిగింది. అయితే నేను వాడుతున్నటువంటి ల్యాప్టాప్ డెల్ వర్స్ట్రో 1540 అనేటటువంటి ల్యాప్టాప్ను వాడుతున్నాను. దానికి సంబంధించినటువంటి దాన్ని నేను ఆర్డర్ చేశాను. అయితే మనము ఆర్డర్ చేసినటువంటిది ఏ విధంగా వచ్చిందనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోనైతే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఏ విధంగా మరి ఫిక్స్ చేద్దామనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా దీన్ని తీసినట్లయితే మరి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నేను ఆర్డర్ చేసినటువంటి కీబోర్డ్ నా ల్యాప్టాప్కి సరిపోయే విధంగా అంటే కరెక్ట్ మోడల్లో వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మరి మనం ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాము. జాగ్రత్తగా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అయితే ల్యాప్టాప్ను ఓపెన్ చేసి మరి దానికి ఉన్నటువంటి కీబోర్డ్ను మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాము. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఉంటే దాంతో మనము రిమూవ్ చేయడానికి సులభంగా ఉంటుంది. మొదటగా ఫ్రెండ్స్ అక్కడ కొన్ని పిన్స్ అనేటటువంటివి ఉంటాయి. దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆ ల్యాప్టాప్ కీబోర్డ్ అనేది పైకి వస్తూ ఉంటుంది. మొత్తం చూసుకున్నట్లయితే 4 పిన్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఈజీగా మనము సులభంగా ఆ యొక్క కీబోర్డ్ను మనము బయటికి తీయొచ్చు. చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క మరి పిన్స్ని ప్రెస్ చేయడం వల్ల కీబోర్డ్ అనేది పైకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ ల్యాప్టాప్ అనేది లోపలి భాగంలో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన దాన్ని మనము కేబుల్ను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం పెట్టేసి కేబుల్ని ఈ విధంగా ఫ్రెండ్స్ రిమూవ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ కీబోర్డ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన దాన్ని మరి మనం పక్కన పెట్టేసి మనం కొత్తది కొన్నదాన్ని మనము ఇప్పుడు ఫిక్స్ చేద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, యథావిధిగా మనము ఆ కేబుల్ని అందులో పెట్టేసి ఫిక్స్ చేసేసి మరి యథావిధిగా పెట్టేయడమే. జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా మనం ఫస్ట్ పెట్టేసేయాలి. ఎందుకంటే కేబుల్ ఎటు సైడ్ మరి మనము ఫిక్స్ చేస్తున్నామో మనకు తెలియాలని అంటే కరెక్ట్గా మనము ఈ విధంగా పెట్టుకొని మరి ఆ యొక్క కేబుల్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి మనము ల్యాప్టాప్ కూడా ఆన్ చేసి చూద్దాం. మరి ఇది కీబోర్డ్ మనం కొత్తగా కొన్నాము కదా, ఇది వస్తుందో వస్తలేదో, మరి సరిగా ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనము ఒకసారి చెక్ చేసుకుందాం. ల్యాప్టాప్ ఆన్ చేద్దాం ఒకసారి. ల్యాప్టాప్ను ఆన్ చేసినట్లయితే మరి మనం ఒకసారి ల్యాప్టాప్ ఒక పాస్వర్డ్ని ప్రెస్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, వస్తుందా వస్తలేదా అనేది దాన్ని చూద్దాము. ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే వస్తుంది. కీబోర్డ్ ఈజ్ వర్కింగ్ ఫ్రెండ్స్. వర్క్ చేస్తుంది కాబట్టి మనం యథావిధిగా దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాము. ఈ విధంగా మరి ఆ యొక్క చూసుకున్నట్లయితే 4 పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా పెట్టేసి పైనకి ప్రెస్ చేసినట్లయితే అది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనము కీబోర్డ్ను రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు.
నేను షాప్‌లో ఇవ్వాలని అనుకున్నా యాక్చువల్‌గా. అడిగాను కూడా. అయితే కీబోర్డ్‌కు చాలా మనీ అవుతుందని చెప్పారు. నేను కొన్న దానికంటే త్రిబుల్ చెప్పారు ఫ్రెండ్స్. అలాగే సర్వీస్ చార్జెస్ కూడా అయితుందని. మోర్ దెన్ 2000 అయితదని చెప్పారు. కానీ నేను జస్ట్ 521 స్పెండ్ చేసేసి అమెజాన్‌లో ఆర్డర్ చేయడం వల్ల ఇది నాకు వచ్చేసింది. అలాగే దీన్ని నేను ఈజీగా ఫిక్స్ చేసుకోగలిగాను. కాబట్టి ఆహ్, మనకు మరి ఖర్చు కూడా తగ్గింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ యొక్క ల్యాప్‌టాప్ ఒక కీబోర్డ్ పని చేయకపోతే మీరు ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.